ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మాట్లాడే అవకాశంతో పాటు 7 నెలలు అవుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పాటై. ప్లీజ్ సైలెంట్. ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం అధ్యక్ష, రాష్ట్రంలో చూస్తాం, కేంద్రంలో చూస్తాం. ప్రభుత్వాలు ఏర్పాటైన 2 నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాని నుంచి ఆమోదం చేసుకోవడం, అలాగే ఎందుకంటే ఎన్నికలైన ప్రభుత్వాలు కాబట్టి ఆ ఎన్నికలప్పుడు వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలను వచ్చి బడ్జెట్లో వాటిని పొందుపరచడం, వాటికి తగ్గట్టు ప్రతిపాదన చేసుకోవడం అనేది ఆనవాయితీ అధ్యక్ష. ఆ ప్రకారం వచ్చింది అధ్యక్ష ఇంతవరకు కూడా. ఇదేమీ కొత్త కాదు అధ్యక్ష. మేలో ఎలక్షన్ జరగడం అనేది సాక్షాత్తు కేంద్రంలో ప్రధానమంత్రి గారు జూలై నెలలో ఆయన చేస్తే అంటే జూన్ నెలలో ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. అలాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మే నెలలో వచ్చి ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. కానీ నాలుగు నెలలు సుమారు దగ్గర 5 నెలల సమయం తీసుకున్నారు. సరే తీసుకున్నారు, పోనీ ఏదో ప్రజలకి ఇంత వాగ్దానం ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు, లేకపోతే ఇంకొక కార్యక్రమం అన్నారు, ఇవన్నీ పెడతారు కదా, బడ్జెట్లు ప్రతిపాదిస్తారు కదా అనుకున్నాం అధ్యక్ష. కానీ తీరా మరి చూస్తే ఏమీ లేదు అధ్యక్ష. అందులో దాన్ని మరి మోసపూరితమైన బడ్జెట్ అనాలా, లేదా మభ్యపెడుతున్న బడ్జెట్ అనాలా, ఏమనాలనేది మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్లో స్పెసిఫిక్గా ఉంటుంది అధ్యక్ష. నేను కూడా దీంట్లో 3 సార్లు మంత్రిగా చేస్తాను అధ్యక్ష. ఇండికేషన్ ఇస్తాం, కొన్ని ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం ఇస్తాం, దాని పై వచ్చే సంవత్సరం ఇస్తాం అనేది ఎక్కడో ఇండికేషన్ చూపెడతాం. కనీసం ఈ బడ్జెట్లో ఇండికేషన్ లేవు అధ్యక్ష. కాదు కదా పైపెచ్చు గత ప్రభుత్వం వచ్చి కొన్ని లక్షల కోట్లు వచ్చి అప్పు చేసింది, 14 కోట్లు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. ఎందుకు ఇవన్నింటినీ కూడా మరుగుపెట్టి మబ్బు పెట్టి దాన్ని సమయం తీసుకొని లేదు ప్రజలు వచ్చి మళ్ళీ మబ్బు పెట్టి మోసం చేయడానికి ఆ ప్రయత్నం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి 14, ఒకసారి 10, ఒకసారి 9 అలాగే నిన్నటికి వచ్చి అయితే మరి ముఖ్యమంత్రి గారు ఇంకో సభలో మాట్లాడుతామని నేను పత్రికలో చూశాను అధ్యక్ష, టీవీలో చూశాను. 9 లక్షల అండ్ సంథింగ్కి ఆయన వచ్చి ఫైనల్గా కంక్లూజన్ ఇదని చెప్పి వచ్చారు అధ్యక్ష. మరి మా తాలూకా మా ఆర్థిక మంత్రి గారు అయితే పెట్టిన దాంట్లో వచ్చి అది లేదు అధ్యక్ష. 6 లక్షల చెరుక్కి ఆయన వచ్చి బడ్జెట్లో ఆయన చూపెట్టారు అధ్యక్ష ఈ పుస్తకంలో. మరి సీనియర్గా ఉన్న సీనియర్ సభ్యులు వచ్చి ఆ పక్కన యనమల రామకృష్ణ గారు మరి వారు లేరు అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళు బయట ఎక్కడ ఉన్నారు, వారు వచ్చి మాట్లాడినప్పుడు ఏకంగా ఆయన అయితే ఇంకా సభని మిస్లీడ్ చేసే తప్పుదో పట్టించే రకంగా ఆయన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష. ఆయన చెప్తారు అధ్యక్ష, వెయిట్స్ అండ్ మీట్స్ అంటారు, లేదా పబ్లిక్ బారోయింగ్లో వచ్చి లోన్స్ తీసుకొచ్చారంటారు, ఇవన్నీ కలిస్తే 2 లక్షలు అయ్యిందంటారు. ఇదని మరి ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారు తప్పు కదా అధ్యక్ష. ఆయనది రైట్ అయితే ఓకే, ఆయన సీనియర్ ఆర్థిక మంత్రి చేశారు, స్పీకర్ గారు చేశారు, అలాగే చేశారు, ఓకే అధ్యక్ష. ఆయన ఆయన సభలో మాట్లాడారు. నేను కాదు సభలో మాట్లాడారు, సారీ బయట మాట్లాడింది ఏది మాట్లాడలేదు సభలో మాట్లాడేది. అందుకే ఆయన లేరని చెప్పాను అందుకే ఆయన చెప్పారు అధ్యక్ష. మరి ఆయన చెప్పింది అయితే మరి మా మంత్రి గారు కేశవ్ గారు గౌరవ సభ్యులు ఆయన మంత్రి గారు చెప్పింది మిస్డ్ కదా అధ్యక్ష. ఏది మనం కన్ఫర్మ్ చేద్దాం? ఈ బడ్జెట్ బుక్తో మనం మాట్లాడుకుందామా, లేదు సభలో మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి గారు మాట్లాడింది దాన్ని మనం తీసుకుందాం? అది తప్పు కదా అధ్యక్ష. బారోయింగ్స్ అనేవి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అనేవి మన జీవితంలో కానీ లేదా ఒక ఫర్మ్లో కానీ ఇది కానీ ఏదైతే షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొస్తామో ఆ లోన్స్ నుంచి మనం తీర్చుకుంటాం అధ్యక్ష. ఏదైతే 31వ తారీఖు నాడు మార్చి నెలలో ఏది ప్రభుత్వం వచ్చి ప్రకటిస్తుందో అదే రాష్ట్రం తాలూకా అప్పు, రాష్ట్రం తాలూకా ఆదాయము, రాష్ట్రం తాలూకా అధ్యక్ష 24 సంవత్సరంలో ఏదైతే పెట్టారో అది ఓకే అధ్యక్ష. దాని ప్రకారం మన ఆర్థిక మంత్రి గారు వచ్చి ఈ పుస్తకం ఇచ్చారు అధ్యక్ష.
దాని ప్రకారం మనం చూసుకుంటే ఆయన చూపెట్టిన అప్పులు వచ్చి 6,46,000 కోట్ల 531 చూపెట్టారు అధ్యక్ష. ఏది ఇది 6,40,000 ఇంక్లూడింగ్ ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిందో కార్పొరేషన్ అప్పుతో కలిపి చూపెట్టారు అధ్యక్ష. కానీ ఒక విషయం అధ్యక్ష, మరి ఎంత పెద్దలు మనం తెలిసిన వాళ్ళు ఎఫ్ఆర్బిఎం ఉంటుంది. ఎఫ్ఆర్బిఎంకి దాటి అధికంగా అప్పులు చేయ అవకాశం ఏ రాష్ట్రానికి ఉంది అధ్యక్ష? మన భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రం అయినా సరే ఎలా చేస్తుంది అధ్యక్ష? చేతి కదా అధ్యక్ష, మనకు తెలుసు కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఉన్న అప్పుల్లో మాకున్న ఏదైతే ఉందో 86% మాత్రమే. ఇంకా ఎక్కడ ఎఫ్ఆర్బిఎం క్రాస్ చేయలేదు అధ్యక్ష. ఏదైనా ఒక నిమిషం క్రాస్ చేసే పరిస్థితి వచ్చిన తన వెంటనే బారింగ్ పబ్లిక్ మార్కెట్లో బారింగ్ చేసి ఓపెన్ అంటే దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైట్ చేసుకుని మళ్ళీ లైన్లోకి వచ్చాము అధ్యక్ష. అది వాస్తవం. అది అంతేగాని ప్రభుత్వం మీద వచ్చి మనం బురద చల్లాలి అది చేయాలి అనేది కాదు కదా అధ్యక్ష. నేను అడుగుతుంది సూటిగా, మీ ద్వారా ఆర్థిక మంత్రి గారిని సభలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది. మీరు సూపర్ స్టార్స్ ఇచ్చారు, సూపర్ స్టార్స్ సంబంధించి కేటాయింపుల్ని ఈ బడ్జెట్లో ఎక్కడెక్కడ పెట్టారు? మీరు ఇచ్చిన ఆరు అంశాలని దయచేసి క్లియర్గా ఒక్కొక్కటిగా చెప్పండి. ఏ పేజీలో చూసుకుంటాం ఇప్పుడు చూసుకోకపోతే. నేను రోజు ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మేము మంత్రి గారు దయచేసి సభలో ఉండడం చాలా సంతోషం అధ్యక్ష. పౌర సరఫరాల మంత్రి గారు 1,54,00,000 వారి నోటితోనే వారు ప్రకటించారు అధ్యక్ష. 1,54,00,000 మరి సిలిండర్కి ఎంత సబ్సిడీ అనేది కూడా వారి నోటితోనే చెప్పారు అధ్యక్ష. 844 రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష. దాని ప్రకారం 1,54,00,000 రూపాయలకి ఎత్తే 800 రూపాయలు ఎత్తే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. 3 సిలిండర్కి అయితే ఎంత కావాలి? కానీ మరి సభలోనే చెప్పారు సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకి 1 సిలిండర్ చెప్పారు. ఓకే ఫైన్, కాదనలేదు ఫైన్. ఒక సిలిండర్కి 1,54,00,000లో 1 సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి అధ్యక్ష? సరే 1,200 కోట్ల దగ్గర కావాలి 1 సిలిండర్కి అయితే. కానీ ప్రభుత్వం చెన్నాలైంది మే నెల నుంచి డిసెంబర్ వరకు, అంటే వచ్చి ఏప్రిల్ వరకు, అంటే సుమారు 10 నెలల కాలం మాట్లాడండి సార్. అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ 6లో ప్రత్యేకంగా దీపం 2 పథకానికి ఎంత కేటాయించారు, ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష. బహుశా ఆయన పూర్తిగా వినలేదేమన్నా. ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు 1,48,00,000 అధ్యక్ష. సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో, కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో. మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పటివరకు రాలేదు అధ్యక్ష మన రాష్ట్రంలో. 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి. సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో, అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోవద్దని ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. హలో అధ్యక్ష, సంతోషం అధ్యక్ష. ఆయన సమాధానం చెప్పారు. ఏమంటున్నారు? ప్రతిపాదించేది అడ్వాన్స్గా మొత్తం ఇంత కావాలి, దాని మింజోలే ఈ సరి ఎంత పెట్టాము, ఈ బడ్జెట్లో దీనికి ఇంత కేటాయిస్తున్నాము, ఇదిగో ఈ ఎడాప్ అకౌంట్లో ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే దాన్ని యూజ్ చేస్తారు, లేకపోతే సర్ప్లస్ కింద మిగులుతుంది అధ్యక్ష. నువ్వు బడ్జెట్లో పెట్టకపోతే ఏ రకంగా ఇస్తారు? బడ్జెట్లో సర్ప్లస్ లేకపోతే ఏ రకంగా మీరు ఇస్తారు? ఏ రకంగా నా తెలియకొడుతున్నాను, ఏ రకంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష. ఇది ఎక్కడ కొత్త సిస్టాన్ని ఇన్వాల్వ్ అయితే కొత్త సిస్టమ్ తీసుకొస్తే అధ్యక్ష పదే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి
దానికోసం తప్ప మీరు అది కాదు. మీకున్న అనుభవంతో మీకు తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మా క్లియరెన్స్ రాదు. ఈ 894 కోట్లు జాయింట్ అకౌంట్లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి గౌరవ సభ్యులకి నేను హామీ ఇస్తున్నాను. 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో 3 గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. వారు చెప్తుదానికి చిన్న కరెక్షన్ అధ్యక్ష. ఏప్రిల్ ఆర్థిక సంవత్సరం ప్రారంభం, కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెలలో, వచ్చే సంవత్సరంలో వచ్చిన ఏప్రిల్ 1కి 1 సిలిండర్ ఇస్తారా, 2 సిలిండర్ ఇస్తారా? 1 ఇస్తారా, 2 ఇస్తారా? మీరు చెప్పిన లెక్క ప్రకారం 4 నెలలకు 1 సిలిండర్ అయితే 2 సిలిండర్ ఇవ్వాలి కదా అధ్యక్ష. పోనీ అనుకుంటే వారు చెప్పిన ప్రకారం గౌరవ సభ్యులు ఇంకో సభ్యులు చెప్పారు ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడు అన్నారు. పోనీ దానికి కట్టుబడి ఉన్నారు. ఏదో ఒకటి కాటి ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా, యాంబిగ్యూటీ లేకుండా ఒకసారి ఇక్కడ యాంబిగ్యూటీ ఎవరికి వస్తుంది సార్? నాకు అది అర్థం కాదు. ఈ రోజు వరకు రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నాను, దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు అధ్యక్ష. 30 లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి. పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం. దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి. మార్చి 31, 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి. ఆ నెంబర్తో మన అంతే కదా. అది కాదండి, బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ March 31, 2025. మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అధ్యక్ష మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా కవిత్వం కాదు, నా తాలూకా అభిప్రాయం కాదు అధ్యక్ష. మంత్రి గారు సభకి ఇచ్చిన సమాచారం ప్రకారము మార్చి 31 వరకు 1 సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 25 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం ఫుల్‌ఫ్లెడ్జ్‌గా అమలు జరుగుతుంది అనేది మీ తాలూకు ఉద్దేశం. అంతేనా చెప్పండి. అంతేనా కాదని సార్, ఇది మీకు దయచేసి చైర్మన్ గారికైనా అర్థం అవ్వాలి. ఎందుకంటే కావాలని అనుమానాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది విఫల ప్రయత్నం. చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం మార్చి 31, 2025 ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2025 వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం 2 పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం. ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2,700 కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం. ఓకే ఇంకా అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామా పునిస్తప్పుడు చెప్పండి. కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసరఫరా మంత్రి గారికో లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారికో మధ్యన కాదు తెచ్చేది. ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు. నాకు 2వ సిలిండర్ వస్తుంది రాదు. 1 సిలిండర్ కానీ అయిపోయి 4 నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంక మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ 2వ సిలిండర్ రాదనే విషయాన్ని వాళ్ళు క్లారిటీగా చెప్పారు. ఆ విషయాన్ని అది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే అని చెప్పారు. ఓకే ఫైన్, మాకేమీ కాంట్రవర్సీ లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాల్ని సూపర్ 6ని నిలబడి చెప్పండి సార్. ఒకటే ఒకటి క్లారిటీ, మా మంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి మిస్ అయ్యారు. ప్రతి 4 నెలలకి 1 సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో
3 గ్యాస్ సిలిండర్లోని. అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అధ్యక్ష, సపోజ్ సమ్ ఎక్స్పర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వాళ్ళు బుక్ చేసుకున్నారో, వారు చెప్పిన లెక్క 30 లక్షల మంది 40 లక్షల మంది కోటి మంది బుక్ చేసుకున్నారో, వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది. వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇద్దరులో ఎవరు కన్ఫ్యూజ్, మీ ఇద్దరు క్లారిఫై చేయండి. నాకు లేదు కన్ఫ్యూజ్, మీరు చేయండి. లేదా మాట్లాడేస్తారు, లేదా మాట్లాడతాను. చాలా సందర్భాల్లో ఈ విధంగానే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను మరొకసారి తమరి ద్వారా గౌరవ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం నుంచి మీకు అందించే సమాచారం ఏంటంటే, మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే రైస్ కార్డు ఉందో, వాళ్ళకి ఇదే మా అర్హత ప్రమాణం వాళ్ళకు అందించడం జరిగిన సమాచారం. దాని ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. అయితే గ్యాస్ కంపెనీస్ కూడా మాతో జరిగిన చర్చలో చెప్పింది ఏంటంటే, ఎంటీ గ్యాస్ సిలిండర్ వస్తేనే కొత్త సిలిండర్లు ఇవ్వగలుగుతారు అధ్యక్ష. సో రోజుకి కనీసం 2.5 నుంచి 3 లక్షల వరకు వాళ్ళు సరఫరా చేయగలుగుతారు, అందుకని ఎక్కువ చేయలేరు. కాబట్టి 4 నెలలు వ్యవధి పెట్టి పాకెట్స్గా మేము దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది దీపం పథకం 2లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం వాళ్ళు డిఫరెన్స్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం గురించి చెప్తున్నారు, చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను. దీపం పథకం ఎప్పుడైతే దీపాల రోజు ప్రారంభించామో మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో అంటే April 1 రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది. అది కాదండి, మీరు చెప్పిన దానికి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దానికి తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది. అలా కాదండి, మా భాషలో వాడికి బాగా చెప్పారు అధ్యక్ష. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారే కన్ఫ్యూజ్ అయ్యి లేదు 4 నెలలు కూడా అన్నారు అధ్యక్ష. నేను అన్నది అధ్యక్ష, ఆయన అన్నారు. మీ మనసులో కన్ఫ్యూజ్ చేయాలి, నేనే కన్ఫ్యూజ్ లేదు అంటే అధ్యక్ష. చూడండి అధ్యక్ష, బయట వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము, సూపర్ 6 అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ April 1 వరకు కూడా ఈ ఒక్క సిలిండర్తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఓ సామెత ఉందా అధ్యక్ష? మా దగ్గర లేదు కానీ రాయలసీమలో సామెతది. రాయలసీమ ఏట్లో వెళ్తే వచ్చి ఏటి మల్లప్ప, ఏటి దాటి పెద్ద వచ్చి పోరా బోడి మల్లప్ప అన్నారు. అది ఆర్థిక మంత్రి గారు బాగా తెలుసు సామెత. అది ఉంది అధ్యక్ష. అది ఏంటి అధ్యక్ష? అది సరే ఇదే ప్రజలు చూస్తున్నారు, దీనికి కాపీ ఇచ్చారు, చాలా సంతోషం. April వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష. ఇకపోతే ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. మేము వద్దలేదండి సార్, వీఆర్ నాట్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ డిఫర్. మేము డిఫర్ అవ్వట్లేదు. ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని, ప్రభుత్వ తాలూకు ఆలోచనని, ప్రభుత్వ తాలూకు విధానాన్ని ప్రజలకు చెప్పని క్లారిటీతో ప్రజలకు చెప్పని అడుగుతాం తప్ప మీ విధానంలో నేను సారీ అధ్యక్ష, లేదు సారీ అధ్యక్ష, సారీ వారి కన్సర్న్ మినిస్టర్ ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్, ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్. కూర్చోండి. సారీ సార్, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు. అధ్యక్ష సారీ సార్, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడారు, ఓకే కూర్చున్నాం గౌరవంగా, అంతేగాని అందరూ మాట్లాడతారంటే సంబంధించి అది ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, అప్పులు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళకున్న ఇది ప్రచార మాధ్యమాలతో చెప్తున్నారు అధ్యక్ష.
ఇదిగో చూడండి అధ్యక్ష, మీరు ఇచ్చిన మా ఆర్థిక మంత్రి గారు ఇచ్చింది సీటే కదా సార్ అధ్యక్ష. ఈ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏది 2000 బైఫర్కేషన్ తర్వాత వచ్చిన తర్వాత 1,18,000 కోట్లు వచ్చి బైఫర్కేషన్ మనకు అప్పు వచ్చింది అధ్యక్ష. మనకి దాంతోపాటు గవర్నమెంట్ గ్యారెంటీస్తో కలిపి ఇంకో 14,000 కోట్లు అధ్యక్ష. అంటే 1,32,000 కోట్ల 79 కోట్లు 1,32,079 కోట్లు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకొని వచ్చాం. ప్రజలు చెప్పమనించారు, దేవుడు కరుణించాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే, అప్పుడు ఆయన 14 నుంచి 19 వరకు ఆ ఉన్న అప్పుని 1,18,000 2,57,000 కోట్ల 510 కోట్లకి తీసుకెళ్ళారు అధ్యక్ష. 2,52,000 కోట్లు. అదే గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే అధ్యక్ష, 3,13,18 కోట్లు అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీతో. అదే మళ్ళీ 2019 నుంచి 24 వరకు మళ్ళీ ప్రజాభిమానించాడు, దేవుడు కరుణించాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. అయిన తర్వాత ఈ 2 లక్షల ఏదైతే 2,57,000 కోట్లు ఉన్నదాన్ని 4,90,000 కోటికి పెరిగింది అధ్యక్ష. ఏది 2,57,000 ఎగిరి 4,90,000 అయింది అధ్యక్ష. అదే గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే ఇదన్నీ నాయ కాదు అధ్యక్ష. ఇగో ఈ పుస్తకం ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే అధ్యక్ష 1,54,000 కోట్లు గవర్నమెంట్ గ్యారెంటీ కలిపి 6,46,000 కోట్ల 531 అధ్యక్ష. ఇది ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన బడ్జెట్లో ఉండే అక్షరాలు అధ్యక్ష. ఇవి కాకుండా పోనీ ఏదన్నా యనమల రామకృష్ణ గారు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ బారోయింగ్స్, ఇంక ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారెంటీ లేని బారోయింగ్స్ చేశారు, కార్పొరేషన్ తప్పులు తెచ్చారు, ఒప్పటిగా తెచ్చేశారు అని అన్నారు అధ్యక్ష. అవి కూడా చెప్తాను అధ్యక్ష. అవి కూడా మా దగ్గర ప్రకారం పబ్లిక్ సెక్టర్ తీసుకున్న అధ్యక్ష. ఆ రోజు రాష్ట్రం బైఫర్కేషన్ అవుతున్న సమయంలో మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నప్పుడు 14లో ఇంకొక 5,744 కోట్లు కలిసింది అధ్యక్ష. అంటే మించి వాళ్ళు కలిస్తే 1,40,717 కోట్లు ఉంది. అంటే 1,40,717 కోట్లు ఏది 14 అప్పు మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అదే బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సెక్టర్లో బారోయింగ్స్ ఇంకో 55,000 కోట్లు కలిపితే 3,90,247 కోట్లు అధ్యక్ష బారోయింగ్స్ కలిపి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పిన నేపథ్యంలో మా మంత్రి అయిన మా ఆర్థిక మంత్రి అయిన సందర్భంలో అది ఇంకొక 63,000 కోట్లు కలిసింది అధ్యక్ష. దేనికి 6,40,000కి అవి కలిస్తే అధ్యక్ష 7,21,918 కోట్లు అధ్యక్ష. ఇది మీరు ఇచ్చిన మా ఆర్థిక మంత్రి ఆర్థిక బీచ ప్రతిపాదనలో ఇది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా నిన్న పత్రికలో చెప్పిన కానీ చూసిన కానీ పెద్దలు మాట్లాడిన కానీ లేకపోతే ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఈ పుస్తకాల్లో లేని విషయాలు కూడా నాతో మాట్లాడిన తర్వాత చెప్తారు అధ్యక్ష. ఏది జీతాలు బచ్చాలు లేకపోతే బిల్సు అవి ఇవి పెండింగ్ ఉన్నాయని చెప్తారు అధ్యక్ష. ఇది రొటీన్ ప్రాసెస్ అధ్యక్ష. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓ ప్రభుత్వం వస్తుంటాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు ఏమి లేకపోలేదు అధ్యక్ష. అప్పుడు కూడా సుమారు 47,000 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు కూడా బకాయిలు ఉన్నాయి. బకాయిలు లేవని ఎవరన్నారు చూడమనండి. అవి ఇప్పుడు వచ్చి 80,000 కోట్లు 90,000 కోట్లు అవి ఉంటాయి. కాదనలేదే మేము దానికి వ్యతిరేకం కాదే. ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు అవి అవుతుంటాయి అవన్నీ. కానీ అంతేగాని 14 లక్షలు 20 లక్షలు మరి 14 లక్షలు 10 లక్షలు పోయి మరి ఎందుకు 9 లక్షల చిల్లరకి మరి ఎందుకు వచ్చారు? సరే ఆర్థిక మంత్రిగా పెట్టిన బడ్జెట్ని పక్కన పెడితే ఆయన ఎందుకు వచ్చారు? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేసి వాస్తవం ఎందుకు చెప్తున్నారు మీరు? మాకు అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నారంటే ప్రజల్ని మభ్యపెట్టి అప్పుల్లో ఉంది, ఇది కూరిపోయింది, అది కూరిపోయింది అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళకి వచ్చి మళ్ళీ రేపు ఏదైతే మీరు ఇచ్చిన ఈ సూపర్ 6 ఉన్నాయో
ఈ సూపర్ సిక్స్ని ఎగనామం పెట్టడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష. ఇది ఈ విషయాన్ని మేము ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజల తరఫున మా గొంతుకు అధ్యక్ష. ఇవాళ సభలోనే కాదు, రేపు బయట కూడా వెళ్తాం. బయట కూడా మీరు ఇచ్చిన హామీకి ఏంటిది సమాధానం? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు లోపల ఇస్తారు? బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో ఎక్కడ కనబడలేదు. ఇందాక చెప్పారు అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, మన మంత్రి గారు వచ్చి తిరిగినప్పుడు యువగలం గురించి చెప్పారు. మరి యువగలంకి బడ్జెట్లో ఎక్కడ కేటాయింపు ఉంది అధ్యక్ష? మరి ఉండాలి కదా 20 లక్షల ఉద్యోగాలు. ఓకే, ఇప్పుడు అర్ధరాత్రి మీద 20 లక్షలు ఇవ్వడానికి ఏమీ పాతాల పేరు మాత్రం ప్రభుత్వాల దగ్గర ఉండవు, తెలుసు, మాకు కూడా తెలుసు. లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఓకే, మరి నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు మీరు పాయింట్ చేసినప్పుడు వారికి కావాల్సిన డబ్బుని మీరు కేటాయింపు చూపెట్టారు కదా అధ్యక్ష. ఆ కేటాయింపు ఎక్కడున్నాయి? అవి లేకుండా మరి మనం మాట్లాడుకుని ఏమనండి 14 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది కాబట్టి ఇవి ఇచ్చి మేము ఎగ్గొట్టు తలుచుకున్నాం అంటే ఆ రోజు ఏం చెప్పారు? 14 లక్షల అప్పు ఉన్నా, 10 లక్షల అప్పు ఉన్నా, 50 లక్షల అప్పు ఉన్నా మాకు సంపద సృష్టి తెలుసు, మా చేతిలో ఇది ఉంది, ఇంద్రధనస్సు ఉంది, మేము తీసుకొస్తాం అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలు అందుకే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ రోజు మా పార్టీలో డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నాం, ఏదైనా ఒకటి పెడితే బాగుందంటే ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి ప్రకారం ఏది పెట్టినా సరే మనం దాన్ని చేయలేము, దాన్ని అమలు జరపలేము. కాబట్టి వద్దని చెప్పిన కదా మేము సెకండ్ అయ్యి ఇచ్చిన వాగ్దానాలకి మేము కట్టుబడి నుండి మేము చేరైపోయాము. సరే అయిపోయాము. ఈరోజు భగవంతుడి దయ వల్ల మీకు వచ్చి మీరు చెప్పిన మాటల్ని ప్రజలు నమ్మారో లేదా మోసపోయారో అది కాలం చెప్తుంది అధ్యక్ష. అది కాలం చెప్తుంది, నమ్మారో మోసపోయారు అనేది ఇప్పుడు అవ్వచ్చు. కానీ వాస్తవానికి బడ్జెట్ దగ్గరగా ఉండాలి కదా అధ్యక్ష. అది లేకుండా చేస్తే ఏ రకంగా ఇది అధ్యక్ష? ఎక్కడ 14,000 కోట్లు అధ్యక్ష? ఇందాక మాట్లాడారు అధ్యక్ష. ఇందాక విద్యుత్ శక్తి మీద బిల్లు పెడతా ఉండి మేము వచ్చి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. ఎందుకు చేస్తాం మేము వాకౌట్? కారణం ఏంటి? విద్యుత్ రంగానికి ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రథమే భారం పడకంట ఆ ప్రభుత్వాలు వచ్చి ఆదుకోవడం అనేది, డిస్కామ్లు ఆదుకోవడం అనేది సహజంగా వస్తున్న పరిణామం అధ్యక్ష. అంటే ప్రజల మీద భారం వేసడానికి విద్యుత్ ఛార్జ్ పెంచడమో లేదా ట్రోప్ ఛార్జ్ వేసడమో లేదా ఇంకోటి చేయడమో ఎవరైనా చేయొచ్చు. ప్రజా అధికారులు ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాల్లో మన ఇష్టం, మన చేతిలో మ్యాండేట్ ఉంది కాబట్టి మన ఇష్టం, రాజ్యాంగంలో మనకి హక్కులు పొందిపోతాయి కాబట్టి మన ఇష్టం. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పాం? విద్యుత్ ఛార్జీలు పెంచం, పెన్షన్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ వాస్తవాలు చూసుకుంటే ఏదైతే 2014, 2015 ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ డిస్కాముల తాలూకు అప్పు ఎంతో తెలుసు అధ్యక్ష, లైబిలిటీ ఎంతో తెలుసు అధ్యక్ష, 6,625 కోట్లు అధ్యక్ష. 6,625 కోట్లు. చంద్రబాబు నాయుడు అధికారం తీసుకున్న అధికారానికి వచ్చి మళ్ళీ జగన్మోహన్ అధికారానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో తెలుసు అధ్యక్ష. అది 28,000 కోట్లు, 28,717 కోట్లు అయింది అధ్యక్ష. అంటే సుమారు 22,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష కాదా? మళ్ళీ నేను అధికారం అప్పు చెప్పిన తర్వాత ఈ 28,000 కోట్లు ఎంత అయింది అధ్యక్ష? డిస్కామ్ల అప్పు 29,110 కోట్లు అధ్యక్ష. ఇది రికార్డ్ అధ్యక్ష. ఇంక తర్వాత వచ్చి అది ఉంది, ఇంకా లోతుగా తవ్వుతున్నాము లేదా పుక్కలు పెట్టి తీసుకొస్తున్నాము అంటే మేము చెప్పలేము. రికార్డులో ఏదైనా రికార్డెడ్గా ఉండేది చెప్తాం. అంటే 300 ఎందుకు జరిగింది అనుకున్న అధ్యక్ష? ఇది కారణం ఏంటి దీనికి? అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14-19 ప్రభుత్వం డిస్కాములకి సుమారు 13,225 కోట్లు ఆర్థిక సాయం చేసింది అధ్యక్ష. అంటే సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఇచ్చి ఇవ్వగా ఇంకెవరుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇన్స్టా 13 కోట్లు కాకుండా 13,000 కోట్లు 47,800 కోట్ల రూపాయలని ఆర్థికంగా ఆదుకుంది అధ్యక్ష డిస్కామ్లని. ఈ డబ్బులు ఇచ్చి ప్రజల మీద ఒత్తిడి పెరగకుండా అగో లాబీలో అధికారులు ఉంటారు కదా అధ్యక్ష, అధికారులని తెచ్చుకోమని అధ్యక్ష. ఇది వాస్తవం కాదండి, ఈ షీట్ కూడా పంపిస్తాను, ఇగో పంపిస్తాను చూపెట్టమని అధ్యక్ష, చూసుకోమని అధ్యక్ష. కాదంటే అడగండి అధ్యక్ష అని. ఇది అందుకు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజల భారం పడకుండా కేసీఆర్ పంపిస్తాము సార్ వెరిఫై చేసుకోండి పర్వాలేదు,
ఇది తప్పు అయితే తప్పు అంటే చెప్తే మేము సర్దిద్దుకుంటాం, పర్వాలేదు ఏంటి. కానీ పారంపరికం చూసుకోవాలి అధ్యక్ష. అంతేగాని నా చేతిలో పవర్ ఉంది కాబట్టి, నా చేతిలో అధికారం ఉంది, నాకు 5 సంవత్సరాలు నన్ను ఎవరు చేయలేరు, నేను ఇష్టం పెంచుకుంటే అంటే ఎలా అధ్యక్ష? అందుకే బిల్లో మేము వ్యతిరేకించవచ్చు అధ్యక్ష. వ్యతిరేకించి మేము వచ్చే డివియేషన్ అడగచ్చు, ఓటు అడగచ్చు. కానీ అది కాదు కదా. ప్రభుత్వాలు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల తాలూకా బాగోగులు దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి, బిల్లు తయారు చేయాలి అధ్యక్ష. మీరు చేస్తానంటుంటే మేము వద్దంటామో చూసారా, వైసీపీ ప్రభుత్వం ప్రతి బిల్లు అడ్డు పెడుతుంది, ప్రతి కార్యక్రమం చేస్తుంది అని మీరు వచ్చి మళ్ళీ తిరిగి మా మీద నేపథ్యం ఉంటుంది. అందుకే మేము మా నిరసన తెలియజేసాం. ఇది సాంప్రదాయం కాదన్నాం, దీనివల్ల ప్రజలకు భారం అన్నాం. అందుకనే మేము వచ్చి దాన్ని తొలగాం అధ్యక్ష. ఆలోచించాలి అధ్యక్ష. ఇది ఏ సెక్టర్ అయింది సార్ అధ్యక్ష, ఒకటే కాదు అధ్యక్ష. మంత్రి గారు వచ్చి ఇందాక వచ్చారు, లేరు అధ్యక్ష, ఆయన లేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడే తల్లికి వందనం ఉన్నారు అధ్యక్ష. మీరు పెట్టిన సూపర్ 6లోనే మరి తల్లికి వందనంలో ఏం చెప్పారు అధ్యక్ష? పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. అది నా సోదరుడు మంత్రి గారు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడకూడదు, కానీ పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. ఎవరు నోటని చూస్తాను నీకు 15 అని. అది పేటెంట్ అయిపోయి సాక్షాత్తు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సభల్లో కూడా ఆయన కూడా చెప్పారు అధ్యక్ష, నీకు 15 అని. మరి ఎక్కడుంది అధ్యక్ష 15? ఎప్పుడు ఇస్తారు అధ్యక్ష? ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళకి వచ్చి బట్టలకు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరిస్థితి బాగోలేవు, దేనికోసం ఇస్తారు 15,000? ఇదేమో వాళ్ళకేమీ ఇది వెల్ఫేర్ కాదు అధ్యక్ష. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చి పని పాటికి పంపించకంట, వాళ్ళు వచ్చి ఏ వృత్తులుగా పంపించకంట, వ్యవసాయానికి దానికి పంపించకంట, వాళ్ళకి చేతుడుగా ఉండాలని, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలని, వాళ్ళ హక్కుని కాపాడాలని ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. సరే దాన్ని ఒకరికి కాదు, మేము ప్రతి పిల్లలకి మేము తల్లికి ఇస్తాం అంటే మేము పిల్లలకి ఇస్తాం, ఓకే ఫైన్, మేము కూడా అమ్మ తల్లికి ఇస్తే మంచిది అనుకున్నాం. మరి ఇప్పుడు ఇస్తారు దానికి కేటాయింపు ఏది? దానికి ఎక్కడో బీసీ సార్ ఇది మంచిది కాదు సార్, ఇది మంచిది కాదు, కూర్చోండి, ఇది మంచిది కాదు. కూర్చోండి. ఆయన మాట్లాడమంటే కూర్చుంటాను, మాట్లాడమండి. సార్ ఎవరైనా మాట్లాడతారంటే నాకే అభ్యంతరం లేదు, నేను కూర్చుంటాను. వాళ్ళు మాట్లాడమని నన్ను మళ్ళీ మాట్లాడతాను, నాకేం అభ్యంతరం లేదు, ప్లీజ్, నాకు అభ్యంతరం లేదు. ఎప్పుడు ఇస్తాను? ఇదే బడ్జెటే బాబు, బడ్జెటే కదా సార్. ఒక్క నిమిషం ఎల్సిటీ మీద ఒక్క నిమిషం సార్, ఒక్క నేనా ఎల్సిటీ మీద ఎల్సిటీ ఒక్క నిమిషం అంటే మీరు అడిగారు కాబట్టి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి అప్పుడు ట్రోప్ ఛార్జెస్ పరిస్తే ప్రతిదీ QPSని GPS గా మార్చింది. అట్లాగే మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి మెనూలు మారుస్తున్నారు, కానీ మనీ పెంచడం లేదు. కానీ మెనూలు మార్చి మనీ మార్చకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి నాణ్యమైనటువంటి పోషకాహారం అందుతుందో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం. సరే రాష్ట్రమైన భారం ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు 17,000 కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కామ్గా వెళ్ళిపోయారు సార్. ఇది విద్యుత్ వ్యవస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. వీటితో పాటు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో 14 to 19 మేము అధికారం చేపట్టేతలకి ఉమ్మడి రాష్ట్రంగా డివైడ్ అయిపోయేటప్పటికి 6 నుంచి 10 దాకా, సాయంత్రం 6 నుంచి 10 దాకా కరెంటు తీసి కరెంటు వాడితే కనుక ఫైన్లు వేసే పరిస్థితి నుంచి మిగులు విద్యుత్ తీసుకొచ్చి మేము దిగిపోయడానికి మీకు అప్పచెబితే సరే ఇదే ప్రజలు చూస్తున్నారు, దీనికి క్లారిఫై ఇచ్చారు, చాలా సంతోషం. ఏప్రిల్ వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష. ఇకపోతే ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. మేము వద్దలేదండి సార్, మేము
వీఆర్ నాట్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ డిఫర్. మేము డిఫర్ అవ్వట్లేదు. ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని, ప్రభుత్వం తాలూకు ఆలోచనని, ప్రభుత్వం తాలూకు విధానాన్ని ప్రజలకు చెప్పని క్లారిటీతో ప్రజలకు చెప్పని అడుగుతాం తప్ప మీ విధానంలో నేను సారీ అధ్యక్ష లేదు అధ్యక్ష సారీ అధ్యక్ష కన్సల్ట్ కాదు. సారీ కూర్చోండి. వారి కన్సర్న్ మినిస్టర్ ఇది ఇంటర్ప్రిటేషన్ ఉంది ఏంటి? మీరు చెప్తుంది ఏంటి? నేను చెప్పింది ఏదైతే మీరు ట్రోప్ ఛార్జీలు వేస్తున్నారో, ఏదైతే ఇందాక వచ్చి పవర్ ఛార్జ్ పెంచుతామని చెప్పి ఇందాక మీరు బిల్లు పెట్టారో వాటి మీద నేను మాట్లాడుతూ ఆ రోజు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కరెంటు వచ్చి డయాబెటీస్ ఎంత ఉన్నాయి, 14-19 ఎంత ఉన్నాయి, 19-24 ఎంత ఉన్నాయి, దయచేసి అది వెరిఫై చేయండి. 45,000 కోట్ల రూపాయలని మేము వచ్చి డిస్కౌంట్లకు ఇచ్చాం, ఆదుకున్నాము. కాబట్టి మీరు కూడా పనిచేస్తే బాగుంటుంది కదా, డిస్కౌంట్లకు ఇచ్చి ఇవ్వకంట. దాంతోపాటు ఇది వచ్చే సంవత్సరం కాదు అధ్యక్ష, ఎన్నికలైన సంవత్సరం అధ్యక్ష. ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? నేను అది అడిగాను. కరెంటు ఛార్జీలు పెంచం కదా, ఉన్న ఛార్జీలు కూడా తగ్గిస్తా ఉన్నారు. మీకు ఇవన్నీ తెలుసు ఏమన్నారు? నాకు ఇవన్నీ తెలుసు అన్నారు కదా. మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే కదా, కొత్తగా ఏమీ కొత్త పార్టీ ఏం కాదు కదా సార్. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి గారు, వారు మా కేశవ్ గారు అయితే ఆయన పిఎస్సి చైర్మన్ గారు చేశారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఎవరు దాచినా సరే ఆయన దగ్గర దాగవు పిఎస్సి చైర్మన్కి. దాంతోపాటు సుదీర్ఘకాలం వారు వచ్చి అపోజిషన్లో ఉన్నారు, తెలుసు. ఏ విషయం నేను అడుగుతుంది అది అడిగాను. మీరు అది అడిగితే అది మానేసి మీరు వచ్చి రాజకీయ ఉపన్యాసిస్తే ఎలా రవి గారు చెప్పండి దయచేసి. నేను ఇచ్చింది నేను అడిగింది అది. కాబట్టి దయచేసి సబ్జెక్ట్ వచ్చి మీరు ఇంటర్వ్యూ అవుతారని కూర్చోండి. నాకు అర్థం అయిపోయింది. ఇది మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. దీని మీద మళ్ళీ ఇప్పుడు మనం వద్దు దయచేసి. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి అధ్యక్ష, మరి ఎప్పుడే సార్ చెప్పండి. ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు వచ్చి అక్కడ బీసీ ఎస్సీ వెల్ఫేర్ దాంట్లో వచ్చి ఒక 5,000 కోట్లు ఎంతో పెట్టారు. దాని నుంచి ఇది ఇస్తా ఉన్నారు. 5,000 కోట్లు సరిపోద్దా? మొత్తం 80 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పిల్లలకి 15,000 వేసుకుంటే అవుతుందా? పోనీ దాన్ని ఏ రకంగా ఈ సంవత్సరం ఇస్తామా, లేదా వచ్చే సంవత్సరం ఇస్తామా, లేకపోతే ఎప్పుడు నుంచి ఇది ప్రారంభిస్తాము అని నిర్దిష్టంగా ఎక్కడో చెప్పాలి అధ్యక్ష. మస్ట్ ఇవాళ చెప్పకపోతే రేపు చెప్పాలి, రేపు చెప్పకపోతే వీధిలో చెప్పాలి. ఎందుకంటే రేపు వీధిలోకి వెళ్తాం, మేము రేపు బహిరంగ వెళ్తాం, ప్రజల తరపున గొంతెత్తాం, వీధి బోడ తిరుగుతాం, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైనా అడుగుతాం. తప్పదు. ఇక్కడైతే ఏదో బుల్లో చేసి లేకపోతే టైం అయిపోతుందని చెప్పి అధ్యక్షులు ఎగ్జెంట్ చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఆగదు అధ్యక్ష. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాల బాధ్యత, ప్రజల బాధ్యత. అందుకే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కొత్త అధ్యక్ష ఏదైనా సరే ఏది నిలబెడుతుందామో అదే చెప్పాలి, అది అమలు జరపాలి. అది నీతి, అది సిద్ధాంతం. అది అంతేగాని ఎన్నికల వచ్చి మన ఇష్టం వచ్చి మా వాగ్దానం ఇస్తాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి మానేస్తామంటే అది కాదు అధ్యక్ష. దయచేసి అది చేయమనే కోరుతున్నాం. మీరు చేసి సభ అనిపించుకోండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. 10 కాలాల పాటు మీరు ఉన్నారని మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మీరు కానీ మేము కానీ అందరం కూడా ప్రజలకి జవాబుదారులు, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటాం. అంతేగాని ప్రజలకు నష్టం జరగాలని కోరుకోం. ఎవరు అధికారులు ఉన్నా సరే అది చేయండి, కాదనలేదు, మేము చేస్తాం. అందుకే చెప్పి ఇందాక అంటారు ఇంత అప్పు తెచ్చారు, ఈ అప్పులంతా ఏం చేశారని. 2,78,000 కోట్లు సార్ అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిట్. ప్లీజ్ క్లోజ్ చేయండి. 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ అధ్యక్ష. ₹1 ₹2 కాదు. మధ్యలో దళాలు లేదు, మధ్యలో బ్రోకర్లు లేదు, మధ్యవర్తులు లేరు. డైరెక్ట్గా ప్రజలకు అందింది అధ్యక్ష. ఎందుకైంది? దానివల్ల ఏం జరిగింది? ప్రజల దానికి కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ దానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దాని నుంచి జరిగింది కదా అధ్యక్ష. ఇది వాస్తవం కదా, ఇది కాదు చెప్పండి అధ్యక్ష. ఇదంతా ఏదో ఇంటి పడిపోయింది కదా. దయచేసి సమయం ఏమైనా ఫిక్స్ చేస్తే చెప్పండి, 2 నిమిషాలు మానేస్తాం, పర్వాలేదు. చాలా టైం అయింది. మళ్ళీ రిప్లై ఆయనే కదా, ఆయననే కదా, ఇంకెవరు లేరు కదా. రిప్లై ఉంది కదండి. అది ఆయన ఎంతసేపు మాట్లాడి మేము ఆయన ఇష్టం, మాకే అభ్యంతరం లేదు. 5 నిమిషాలు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తాను, ఎప్పుడు కూర్చుంటాను. మీరు ఎందుకంటే మీరు తమరు బెల్ల కొట్టారనుకోండి, అది సాంప్రదాయం కాదు. నాలాంటి వాటికి నేను బెల్ల కొట్టించుకోకూడదు. మీరు 10 minutes అందుకని చెప్తాను. అది నాకు టైం ఫిక్స్ చేసే టైంలో నేను క్లోజ్ చేస్తాను. 10 minutes క్లోజ్. ఎందుకంటే అది మర్యాదగా ఉండదు. చైర్మన్ గారితో బెల్ల కొట్టిస్తే అది మర్యాదగా ఉండదు. అందుకని దయచేసి అపార్థం చేసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకు నేను అడిగాను అధ్యక్ష, ఆ విషయం గురించి అడిగాను అధ్యక్ష. ఒకటే కాదు అధ్యక్ష, ఇందాక అది చెప్పారు, ఆడబెట్టింది ఇదన్నారు. 10 నిమిషాలు నిన్న వాళ్ళకి అందరికీ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? నిన్న మా సభ్యులతో ఒక క్వశ్చన్ వేశారు. ఆయన క్వశ్చన్ వేయడంలోనే ఆయన తన పొరపాటు క్వశ్చన్ వేశారు. ఏమని?
50 సంవత్సరాలు నిండిన మహిళలకి వచ్చి ఎప్పుడు మీరు వచ్చి పెన్షన్ ఇస్తారు, మీరు ఇచ్చిన ఎన్ని వాగ్దానం కానీ దాంట్లో పాపం మంత్రి గారు వచ్చి తెలుగులో చెప్పారు. కొత్త మంత్రి గారు అయినా సరే నిజంగా ఎప్సెట్ నిజంగా చెప్తాను సభాముఖంగా. ఎందుకు మీరు అడిగింది వచ్చి ఈ కొత్త పథకం అడగలేదు కదా, ఎంతమంది 50 సంవత్సరాలు ఉన్నారో అడిగారు. నాకు ఇంకో గొప్ప కార్మికులని లేకపోతే ఇంకోటని లేకపోతే ఈ కార్మికులని వాళ్ళకి ఇచ్చింది మాత్రం 12 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఓకే ఫైన్. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, ఏదైతే సూపర్ సిక్స్లో మీరు ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని 50 సంవత్సరాలు నిండి మహిళలకి అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి. 18 సంవత్సరాల మహిళలకి ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మరి ఉచిత బస్సు పథకాన్ని ఎప్పుడు పెడతారో చెప్పండి. ఉచిత బస్సు పథకం పెట్టడానికి పెద్ద అక్కర్లేదు కదా అధ్యక్ష, మీరే కదా పక్క రాష్ట్రాలు చూసే కదా మనం దాన్ని కాపీ కూడా చేసాము. ఆ పక్కన తెలంగాణవో లేదా పక్కన కర్ణాటకవో బెంగళూరు చూసేసాం కదా అధ్యక్ష. చేయొచ్చు కదా అధ్యక్ష. ఎలాగ 40% ఎలాగ ఆక్యుపేషన్ ఆర్టీసీలో 40% ఆక్యుపేషన్ ఖాళీగా ఉంది. కనీసం 40%లోనే మనం మా కళ్యాణం అడిగినట్టు ఏదో అన్నవరమో లేకపోతే సంవత్సరమో లేకపోతే తిరుపతిలో వెళ్ళి మా మహిళలు వచ్చి అవి వెళ్ళి దేవుడి గుళ్ళకి వెళ్తారు కదా అధ్యక్ష. తప్పే ఉంది అధ్యక్ష. 40% ఖాళీగా ఉన్నాయి కదా, అది చేయొచ్చు కదా. మీ హామీయే కదా. దానికి ఎందుకు అధ్యక్ష, దానికి ఎందుకు ఆలస్యం అధ్యక్ష? అదేమి పెద్ద ఇంత కాదు కదా అధ్యక్ష. ఆలోచించండి నేను అంటుంది. ఏదో మిమ్మల్ని ఏదో పంపించాలి చేయాలని మేము మాట్లాడలేదు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాలు వచ్చి బాధ్యతగా ఉండాలి కానీ ఎంతసేపు ప్రభుత్వం అంటే అపోషణం రద్దీ అని రెండు అనుకొని డ్రైవ్ చేద్దాం అనుకుంటే సరే చేయండి, మీ చేతిలో అధికారం ఉంది, మీరు డ్రైవ్ చేస్తే చేయండి, ఎవరు వద్దన్నారు. కానీ ఎప్పుడు గత ప్రభుత్వం 7 సంవత్సరాలు అయిపోయాయి, 7 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వమే, 7 నెలలు అయిపోతే ఇంకా గత ప్రభుత్వమే మా చెప్తున్నారు కాదు. సాక్షాత్తు కాదు, సాక్షాత్తు అది కాదు అధ్యక్ష, అది అధ్యక్ష. ప్లీజ్ చిరంజీవి గారు కూర్చోండి. కూర్చోండి చిరంజీవి గారు కూర్చోండి. అరే కూర్చోండి. అరే కూర్చోండి ప్లీజ్. కాదే దీక్ష పోనీ కరెక్ట్గా ఎన్నాళ్ళైందో మీరే చెప్పి పోనీ అయింది. ఎప్పుడు చేస్తారు చెప్పండి. రోజుతో గంటలతో చెప్పండి. లేదు రోజుతో గంటలు చెప్పండి అండి. మా ఆర్థిక మంత్రి తప్ప మాకే అభ్యంతరం లేదు. మా మంత్రి గారు మా మంత్రి గారు మా అంతం లేచింది. ఎందుకమ్మా అంటుంది ఏమంటారు గత ప్రభుత్వాల్లో అంట. ఎందుకంటే ఇప్పుడు ఇది డిస్కషన్ కాదు. ఎందుకంటే మీకు సార్ నేను ఏమంటా ఇప్పుడు 5 నెలల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఇందాక మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష? మేము ఇంతవరకు కామ్ గానే విన్నాం కదా, మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, చూసుకోండి అని చెప్తున్నాం. సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, దాన్ని నోట్ చేసుకుంటారు. ఏదైనా ఉంటే కనుక రిప్లైలో చెప్తారు. మీరు అందరూ లేచి దానికి సమాధానం చెప్తే అది కరెక్ట్ కాదు. కూర్చోండి. ఒకవేళ పొరపాటు మాట్లాడితే నోట్ చేసుకుంటారు, ఆ పొరపాట్లు ప్రస్తావిస్తారు. మీరు కూర్చోండి. ప్రతి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు. ఏదైనా పొరపాట్లు ఉంటే ఆయన రాసుకుంటారు, దానికి ఆయన సరి చేస్తారు. అధ్యక్ష హోంమంత్రి గారు వచ్చి పాపం కోపం వచ్చింది అధ్యక్ష. ఆవిడ మహిళ సోదరిమణి, ఆవిడికి వాస్తవాలు ఏమంటే నేను హోంమంత్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక బిడ్డని అంటున్నారు అధ్యక్ష. కరెక్ట్, నేను కాదనలేదు అధ్యక్ష, నేను కాదనలేదు, సోదరే. కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే గత ప్రభుత్వాలు తాలూకు ఉంటాయి అధ్యక్ష. లాండ్ ఆర్డర్కి ఉందా అధ్యక్ష? లాండ్ ఆర్డర్కి ఎందుకు? లాండ్ ఆర్డర్కి ఎక్కడ ఉందా అధ్యక్ష? కూర్చోండి మాట్లాడు ప్లీజ్ మిస్ గారు చెప్పండి. లాండ్ ఆర్డర్కి ఎక్కడ ఉంటుంది అధ్యక్ష?
కాంట్రాక్ట్ అనేది వాడి మానవతాడు ప్రవృత్తి, వాడి సమాజం మీద గౌరవం, లేకపోతే వ్యవస్థ మీద వచ్చి ఒక గౌరవము, ఒక భయము, భక్తి ఉంటే అది జరగవు అధ్యక్ష. ఎప్పుడైతే వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద, సార్ అవి మాట్లాడమండి సార్, నాకెందుకు, నేను మాట్లాడు. కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి మాట్లాడు. ఇప్పుడు ఏదైతే భయం, భక్తి, గౌరవం ఉంటే ఉంటాయి అధ్యక్ష. ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా అమనమ్మకం అయిపోయింది అధ్యక్ష. గౌరవం లేదా అధ్యక్ష, వాళ్ళంటే భయం లేదా అధ్యక్ష, భక్తి లేదా అధ్యక్ష. ఎందుకు 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 లేకపోయింది? ప్లీజ్ ప్లీజ్ మీరు ఇంటర్వ్యూ అవ్వకండి దయచేసి. అరే ఉండండి, దయచేసి ఉండండి ప్లీజ్ సార్, ప్లీజ్. కాదండి మంత్రి గారు, ఇలాగా ప్రతిదానికి మీరు ఇన్వాల్వ్ అయితే ఎక్కడ ముగించుతున్నారు? ఏమండి ఇది బడ్జెట్ మీద చర్చ, ప్లీజ్ ప్లీజ్, ఇది బడ్జెట్ మీద చర్చ మేడం. అరే కాదండి, ఇది బడ్జెట్ మీద చర్చ. మంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆయన సమాధానం చెప్తారు. అందులో బడ్జెట్లో అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా ప్రతి మంత్రి లేచి ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ కదా. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి 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 దయచేసి కూర్చోండి. నా కూర్చోండి, కూర్చోవాలి దయచేసి, కూర్చోవాలి ప్లీజ్, కూర్చోవాలి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి. ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తానండి. మీరు ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తాను. దయచేసి కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏదైనా సరే రిలేటెడ్ కాదు, ఇది సభ్యత కాదని ఆ పక్కన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే నేను వెంటనే రికార్డును తొలగించి చెప్తాను, విత్డ్రా అవుతాను కూడా. మాట్లాడుతున్నా ఎక్కడ ఉంది అధ్యక్ష? అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. వారు లా అండ్ ఆర్డర్ కేటాయింపుల గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇదిగో తగ్గించారు, లేకపోతే కావాల్సినంత ఇవ్వలేదు అని మాట్లాడితే ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సాక్షాత్తు హోంశాఖ మంత్రి గారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పదు కదా అధ్యక్ష. ఇప్పుడు రోడ్డు మీద మన రక్షణ కోసం నిలబడేటువంటి కానిస్టేబుల్ గురించి మాట్లాడినప్పుడు సహజంగా శాఖ మంత్రిగా ఆమె మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఆమె ప్రయత్నం చేశారు. నేను అన్నది ఏంటంటే డెఫినెట్గా కేటాయింపుల గురించి మంత్రి గారు మాట్లాడినాయండి. వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు అది బికమ్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. లా అండ్ ఆర్డర్ మీద డిబేట్ అయిపోతుంది. నేను హోంమంత్రి గారు మాట్లాడితే నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష, నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఆవిడ చెయ్యెత్తి మాట్లాడతాడని కూర్చుంటాను, ఆవిడ మాట్లాడమని నేను మాట్లాడతాను మళ్ళీ. అంతేగాని నేను మాట్లాడినప్పుడు ఇంటర్ప్రిషన్ చేయొద్దని అడుగుతాను నా కాలుగా. అంతేగాని నేను వద్దని చెప్పలేదు, నేను ఎప్పుడూ వద్దని చెప్పనే. మంత్రులు మాట్లాడినప్పుడు మీ ఒక్కది మేము కూర్చోవాలి. మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మేము మీరు చేయొస్తే మీరు మాట్లాడుతుంటే మేము కూర్చుంటాం. మా తప్పు అదేది, నేను తప్పనిలేదే, నేను ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదే. దయచేసి అది కాదు అధ్యక్ష. అందుకు అది రావాలి అధ్యక్ష. అందుకు దానికి కేటాయింపులు ఎంత ఉంటాయో కేటాయింపులతో పరిపాలన విధానాలు కూడా అంత ముఖ్యమైన అధ్యక్ష. మన విధానాలు బట్టే కేటాయింపులు పెట్టే విధానాలు రెండుకి సాగ్రిగేషన్ అధ్యక్ష. దాన్ని బట్టి వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ముందుకి, లేకపోతే ఎలాగవుతుంది అధ్యక్ష? అది కాదు కదా. అంతేగాని గత ప్రభుత్వంలో వచ్చి మొత్తం పోయింది అంతా ఈ ప్రభుత్వం చేసి అంతా అవుతుంది, మేము వచ్చి 5 సంవత్సరాలు వచ్చి దాన్ని చేసుకుంటున్నాము అని చెప్పారు అధ్యక్ష. ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడే అధ్యక్ష. గత 5 సంవత్సరాలు 13,000 కోట్లు, ఇప్పుడు 14 నుంచి 19 వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతే అధ్యక్ష బడ్జెట్లో పెట్టింది. మరి గత 5 సంవత్సరాలు ఎంత పెట్టాము అధ్యక్ష?
16,000 కోట్లు క్యాపిటల్ ఫండ్ పెట్టామని. లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ, లేకపోతే ఎక్కడది శ్రీకాకుళంలో వచ్చి ఆ కిడ్నీ హాస్పిటల్ కానీ, లేదు నాడు నేడు స్కూల్స్ కానీ, లేదు 3 పోర్టులు కానీ, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి క్యాపిటల్ కాకపోతే? ఇవన్నీ మా మంత్రివ్యవస్థ వస్తాయి అధ్యక్ష, ఇవన్నీ ఆంపట్టి అంటూ రావు కదా అధ్యక్ష. ఎప్పుడైనా రాష్ట్రంలో వచ్చి వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అధ్యక్ష? ఎప్పుడైనా సరే ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా వచ్చింది అధ్యక్ష? దాని నుంచి ఇప్పుడు వచ్చి విధాన రూపంలో వాళ్ళు వచ్చి దాన్ని ప్రైవేటిజం అంటారు అధ్యక్ష. ఇది ఏ విధంగా అధ్యక్ష? చేస్తాను అధ్యక్ష, దయచేసి ఆలోచించండి అధ్యక్ష. ప్రభుత్వంలో పోర్టులు ఉంటే అవి ప్రైవేట్ అంటారు, జట్టీలు ఉంటే అవి ప్రైవేట్ అంటారు. అన్ని ప్రైవేట్ చేసి అన్ని పీపీటీ మోడల్ అంటే మరి ప్రభుత్వంకి ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? ఇది ఎక్కడ రెవెన్యూ జనరేట్తో అవుతుంది అధ్యక్ష? చెప్పండి ఇదంతా. సో కాబట్టి ఇదంతా కూడా ఇది ప్రజా లంచం కాదు అధ్యక్ష, ప్రజా వ్యతిరేకం ఈ బడ్జెట్. ప్రజలను వచ్చి మోసం చేసే బడ్జెట్, ప్రజలు వచ్చి మభ్యపెట్టే బడ్జెట్ ఈ బడ్జెట్. ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు కానీ ఎక్కడ కూడా కేటాయింపులు లేని బడ్జెట్ ఇది. వాస్తవం ఇది ఈ బడ్జెట్ ఈ పుస్తకాలు ఉన్నాయి. దాంతోపాటు ఇక గౌరవ సభ్యులు రామకృష్ణ డైరెక్ట్గా బిస్కెట్ చేసి అవసరం బిస్కెట్ చేసి మాట్లాడారు. అసలు ఆర్థిక మంత్రి గారు పెట్టిన బడ్జెటే కాదు, తప్పని చెప్పే రీతిలో ఆయన లేరు హౌస్లో. ఆయన లేరు, ఒకసారి ప్రసంగం కూడా ఒకసారి చదివి తెలుస్తుంది ఆయన మాట్లాడిన మాటలు. ఆయన మాట్లాడిన మాటలు వారు లేరు ఆ రోజు హౌస్లో లేరు. కాబట్టి ఇవన్నిటికీ నిజంగా ఇవన్నీ కాదు కాబట్టి ఆఖరిగా సార్ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. వీటి వచ్చి అందులో చూమెట్టి చేయాలనే ఆలోచన కానీ తపన కానీ కనిపించట్లేదు. ఇంత సమయం తీసుకున్న తర్వాత కూడా దాంట్లో లేకపోవడం వల్ల ప్రజలు జరుగుతున్న ఈ ఇచ్చిన వాగ్దానాలకు వచ్చి వారికి నెరవేర్చకంట మోసపూరితమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఇది ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ ట్యూబ్ ఛార్జీలు వచ్చి ఇప్పుడే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో వీటికి అన్నిటికీ అలాగే శాంతి భద్రతలకు సంబంధించి మరి ఏదైతే మా పోలీసు మా డీజీపీ అని చెప్పి మా డీజీపీ ఎస్ కానీ శాంతి భద్రత క్షీణించిన నేపథ్యంలో మేము పూర్తిగా ఈ సభ నుంచి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళే బడ్జెట్కి సమాధానం చెప్పుకోమని అధ్యక్ష, వాళ్ళే చేసుకోమని అధ్యక్ష. ప్రజల దగ్గరే ఆ విషయం తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి వాకౌట్ చేస్తాం.